టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్లో ముఖ్యంగా టెట్, డిఎస్సి, టీఎస్పీఎస్ ఎగ్జామ్స్కి సంబంధించి చాలా ప్రామాణికమైన ఇన్ఫర్మేషన్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ అన్నీ కూడా పొందండి. వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, వీలైతే జాయిన్ కండి దాంట్లో కూడా. ఇవాళ మనము టెట్కి సంబంధించి మరి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. ముఖ్యంగా తెలుగుకి సంబంధించి ఏ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఏ అంశాల నుండి ప్రశ్నలు వస్తాయి, టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, టెక్స్ట్ బుక్ను ఎలా అర్థం చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక్కసారి మోడల్ వీడియో అయితే మీకు ఇక్కడ నేను అందిస్తున్నాను. మీరు చూడండి, ఒక టెక్స్ట్ బుక్ని మనము టెట్ కోణంలో కానివ్వండి, డిఎస్సి కోణంలో కానివ్వండి ఎలా చదవాలి అనుకున్నప్పుడు మీకు తెలుగు 6వ తరగతి తెలుగుకు సంబంధించి నవవసంతం 1 అనే టైటిల్తో మీకు ఇదైతే ఈ పాఠ్యపుస్తకం కనిపిస్తుంది. దీంట్లో మీరు ఒక పేజీ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ చూడండి చాలా ముఖ్యమైన టేబుల్ ఒకటి ఉంది. ఇంకా ఇక్కడ నుంచే మీకు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే కొన్ని తెలంగాణ పదాలు అంటూ ఒక ముఖ్యమైన చార్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రశ్నలు వస్తాయంటే తప్పకుండా వస్తాయండి. గతంలో కూడా ప్రశ్నలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో వాడేటటువంటి పదజాలం, విశిష్ట పదజాలం మీద ప్రశ్నలు వస్తున్నాయి. ఈ టేబుల్ ఏదైతే ఉందో ముఖ్యంగా భాషకి సంబంధించి మాండలికాలు అనే ఏరియాలోకి వస్తుంది. భాషలో ఉన్నటువంటి ప్రాంతీయ భేదాలను మాండలికాలు అని పిలుస్తాం. తెలుగు భాషకి సంబంధించి ప్రధానంగా 4 మాండలిక ప్రాంతాలను అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా మండలాలు అంటాము. పూర్వ మండలం, మధ్య మండలం, దక్షిణ మండలం, ఉత్తర మండలం. అంటే ఒక్కొక్క ఏరియా మీకు ఒక్కొక్క మండలంగా ఐడెంటిఫై చేయడం జరిగింది, గుర్తించడం జరిగింది. తెలంగాణలో ఉన్న ప్రాంతం అంతా కూడా మీకు ఉత్తర మండలం పరిధిలోకి వస్తుంది, తెలంగాణలో జిల్లాలన్నీ కూడా. కాబట్టి ఈ మండలంలో మాట్లాడేటువంటి పదజాలము, ఉపయోగించేటువంటి ఉచ్చారణ భిన్నంగా ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైనటువంటి పదజాలం, ప్రత్యేకమైనటువంటి పదజాలం ఉంటుంది. వీటినే మాండలికాలని పిలుస్తున్నాం. తెలంగాణలో మీరు ఇక్కడ గమనించండి, తెలంగాణ పదము దాని యొక్క అర్థం అని ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఉదాహరణకు మాట్లాడకుండా అనే ఒక పదాన్ని తెలంగాణలో ఏమంటామంటే మనం గమ్మున ఉండు అంటాం, అంటే ఏం మాట్లాడకుండా ఉండు అంటాం. ధర ఎక్కువ అనే దానికి ఇక్కడ తెలంగాణలో పిరం అంటారు. మీకు ప్రశ్నలు ఎట్లా వస్తాయంటే ఎగ్జామ్లో కఠినం అనే పదాన్ని తెలంగాణ మాండలికంలో ఇలా పేర్కొంటారు అని రావచ్చు. లేదా గొట్టు అనే పదానికి అర్థం ఏమిటి అనే కోణంలో ప్రశ్న రావచ్చు. కాబట్టి ఈ టేబుల్ అయితే మీరు గుర్తుంచుకోండి. ఒకసారి ఫాస్ట్గా కొన్ని పదాలు అయితే ఇక్కడ చూద్దాం. జరంత అంటే కొంచెం అని అర్థం, లొల్లి అంటే గొడవ అని అర్థం, మస్తు అంటే ఎక్కువ అని అర్థం, బిరానా అంటే తొందర, సైదం అంటే గోధుమ పిండి అని అర్థం, ముత్తెమంత అంటే కొంచెం, పైలం అంటే పదిలం, బరిగ అంటే బెత్తం, నొసలు అంటే నుదురు, గజ్జెలు అంటే పట్టీలు, వెనకసిరి అంటే తర్వాత, పిసరంత అంటే కొంచెం, సర్ది అంటే జలుబు, నివద్ది అంటే నిజం. కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చండి. ముఖ్యంగా ఆ భాష మీద పట్టున్న వాళ్ళకి, గ్రామీణ ప్రాంత విద్యార్థులకి, తెలుగు మీడియం వాళ్ళకైతే ఈ పదాలు తెలిసి ఉంటాయి. కొంతమందికి అయితే మరి అర్థాలు తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళకైతే చాలా చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇమానం అంటే అర్థం ఒట్టు అనే అర్థం, కమ్మ అంటే పేపరు, చెవి కమ్మలు అంటే చెవిదుద్దులు. ఇక్కడ మీరు గమనించండి, ఎగ్జామ్లో ఇమానం అనే పదానికి అర్థం ఏమిటి, తెలంగాణలో వాడే ఇమానం అనే పదానికి అర్థం ఏమిటి అని ఇచ్చి ఆప్షన్ 1 విమానం అని ఇచ్చింది అనుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. విమానం కూడా కావచ్చు కదా అని అనుకుంటారు, కానీ అసలైన అర్థం ఇక్కడ ఒట్టు అనే అర్థం అండి. చెవి కమ్మలు అంటే చెవిదుద్దులు, కీసా అంటే జేబు, ఇగురం అంటే ఉపాయం, పొత్రం అంటే రుబ్బురాయి, విసుర్రాయి అంటే తిరుగలి, అంగి అంటే చొక్కా, గుల్ల అంటే గంప, పలారం పలహారం అని అర్థం, గుమ్మి అంటే గాదె అని అర్థం, ఏదైతే ధాన్యాన్ని నిల్వ ఉంచడానికి వాడతాం దీన్ని, కాక అంటే వేడి అని అర్థం, సర్వతం అంటే అట్లకాడ అని అర్థం, గీర పయ్య అంటే చక్రం అని అర్థం, మడుగులు అంటే మురుకులు అనే అర్థం, కళ్యామాకు అంటే కరివేపాకు అనే అర్థం, ఆగమాగం అంటే హడావిడి అని ప్రామాణిక అర్థం. సో ఈ టేబుల్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పదాలు ఒక్కసారి చూసుకోండి. ఇక రెండో టేబుల్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, కొన్ని మన జాతీయాలు అని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. అసలు జాతీయం అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది పదాలలో ఉన్న అర్థం కాకుండా ఒక విశిష్టమైన అర్థాన్ని సూచించే పదాలనే జాతీయాలు అంటారు. అంటే ఒక పదబంధంలోని మాటలు
విడివిడి అర్థాలు కలిపితే వచ్చే అర్థం కాక మొత్తం మీద వేరే అర్థాన్ని బోధపరిచే వాటిని మనం జాతీయాలు అని పిలుస్తాము. ఒక జాతి ఆచార వ్యవహారాలకు, సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినవే జాతీయాలు. వీటిని మనము నుడికారాలు, పలుకుబళ్ళు, పదబంధాలు అని కూడా పిలుస్తాం. అయితే జాతీయాలను మరొక భాషలోకి మనం యథాతథంగా అనువదించడం సాధ్యపడదు. ఉదాహరణ ఇక్కడ మీరు చూడండి, అందెవేసిన చెయ్యి. ఏదైనా ఒక రంగంలో నిష్ణాతులైనప్పుడు అందెవేసిన చెయ్యి అంటాం. అడకత్తెరలో పోక చెక్క, అద్దు పద్దు, అన్నెము పుణ్యము, ఇల్లు గుల్ల చేయు, అరటిపండు వచ్చినట్లు, అరచేత నిమ్మపండు, ఉగ్గుపాలతో పెట్టు, కంకణము కట్టుకొని, కంట్లో వత్తులేసుకొని, కడుపులో పెట్టుకొను, కడుపులో చల్లకదులకుండా, కత్తి నోరుట, కన్ను కుట్టు, కన్నులు నెత్తికెక్కు, కప్పల తక్కెడ, కలగూర గంప, కాలికి బుద్ధి చెప్పు, కాలుగాలిన పిల్లి, కొండ పిండిగొట్టు, నేతి బీరకాయ, కొట్టిన పిండి, కొమ్ములు తిరిగిన వారు, పెడచెవిన పెట్టు, ముక్కు పచ్చలారని, మేకవన్నె పులి, మొసలి కన్నీరు, రెండు నాలుకలు, నోటికి తాళం వేయు, చేతికి ఎముకలోను లేనోడు, తెగేదాకా లాగొద్దు, తీగకు కాయ బరువ, ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు, తేనెలో నీటి బొట్టు, కుండ బద్దలు కొట్టినట్లు, అరచేతిలో వైకుంఠం అని ఇక్కడ మనకు ప్రధానంగా కొన్ని జాతీయాలను ఇవ్వడం జరిగింది. సో వీటిని మీకు ఇది ఇచ్చి ఇది జాతీయమా సామెతనా అని అడగొచ్చు, లేదా ఏ అర్థంలో పలానా జాతీయాన్ని ఉపయోగిస్తారు అనే అర్థం కూడా అడగొచ్చు. కొట్టిన పిండి అనే జాతీయాన్ని ఏ అర్థంలో వాడతారు, ఇలాంటి ప్రశ్నలు అయితే మీకు ఈ జాతీయాల నుంచి రావడం అనేది జరుగుతుంది. సో ఇవి మీకు 6th క్లాసులో ఈరోజు ఈ వీడియోలో నేను పరిచయం చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో పాఠ్యాంశాల నుండి ఎలా చదవాలి, గ్రామర్ పాయింట్స్ ఎలా చదవాలో వివరిస్తాను.